ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని నియంతగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల దాడికి దిగటం ద్వారా ఇరు దేశాల నేతల మధ్య నెలకొన్న విభేదాలను మరింత తీవ్రతరం చేశారు. ఇటీవలే జెలెన్స్కీని నియంతగా పోల్చిన ట్రంప్ తాజాగా ఆయనను కమెడియన్గా సంబోధించారు. ఈ కమెడియన్ అమెరికాతో ఏకంగా 35,000 కోట్లు ఖర్చు పెట్టించాడని మండిపడ్డారు. సౌదీ అరేబియాలో అమెరికా రష్యా మధ్య జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ను మినహాయించటంపై జెలెన్స్కీ స్పందిస్తూ రష్యా ప్రభుత్వం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడు దాన్ని నమ్ముతున్నారు అని అన్నారు. బైడెన్ హయాంలో అమెరికా తమకు అందించిన సాయాన్ని ట్రంప్ బాధ్యతలు చేపట్టాక నిలిపివేశారని చెప్పారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కోసం తాము పోరాడుతున్నామని, తమ భూభాగంపై రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, అంటే అమెరికా ఉక్రెయిన్ మధ్య ఎందుకండి ఇంత దూరం పెరిగింది? అంటే ఇప్పుడు జెలెన్స్కీని ఒక నియంతగా పోల్చడం కానీ, లేకపోతే ట్రంప్ రష్యా ట్రాప్లో పడ్డారు అని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం కానీ మనం ఎలా చూడాలండి? ఇది ఒక వ్యూహమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఉక్రెయిన్ పుట్టుక నుంచి వద్దామా. సోవియట్ రష్యా మనకి ఏదైతే మనకు సంస్కరణ భాగంగా గోర్బచేవ్ ఎప్పుడైతే దాన్ని సంస్కరించే ప్రయత్నం చేసిండో, గోర్బచేవ్ తర్వాత సోవియట్ యూనియన్ 14 దేశాలకు విడిపోయింది. ఈ విడిపోయిన దేశంలో ఇది ఒకటి ఉక్రెయిన్ దేశం. 91 నుంచి ఇప్పటిదాకా ఎన్నికలు జరుగుతున్నాయి. మంచి ఎన్నికల పద్ధతి ఉంది. అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది. మనలాగా 450 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. అట్లానే అధ్యక్ష తరహా ఎన్నిక ఉంది అక్కడ. జెలెన్స్కీ అధ్యక్షుడిగా ఎన్నికైంది. మొన్న 2019 ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2024 అయిపోయింది. కానీ 22 ఫిబ్రవరి నుంచి యుద్ధం నడుస్తుంది కనుక మన ఫిబ్రవరి యుద్ధానికి 3 ఏళ్ళు నిండిపోయింది పూర్తిగా. కనుక 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపలేకపోయిండు. రెండవది అమెరికా కూడా ఏమో పరుల యుద్ధాల కోసం, వేరే దేశాల యుద్ధాల కోసం, వేరే దేశాల సైనిక అవసరాల కోసం మన పౌరుల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నాడు. ట్రంప్ చెప్పితే చేస్తున్నాడు, చెప్పకుండా చేయలేదు. జో బైడెన్ గతంలో చెప్పకుండా చాలా చేసిండు. చెప్పకుండా మన దేశాన్ని కూడా ద్రోహం చేసిండు. మనం చాలా మంది ట్రంప్ ను ఒక విలన్ గా చూస్తున్నాం. కానీ జో బైడెన్ మనకు చెప్పకుండా, జో బైడెన్ గవర్నమెంట్ లో ఉక్రెయిన్ కు కాస్త మద్దతుగా ఉన్నట్టు ప్రవర్తించేవాళ్ళు కదండి. కాస్త కాదు, మీరు మొత్తం మద్దతు చేశారు. 35,000 కోట్ల రూపాయలు జో బైడెన్ హయాంలోనే కదా. ఆయన ఉన్నదే 4 ఏళ్ళు, యుద్ధం మొదలే 3 ఏళ్ళు. మొన్న జనవరి 24 ట్రంప్ వచ్చిండు. అంటే ఏమన్నట్టు ఈ 3 ఏళ్ళు సాయం చేసినట్టే కదా. ఉక్రెయిన్ 35,000 కోట్ల రూపాయలు అప్పలంగా ఈ ఆయుధ సంపత్తిని ఇచ్చారు. లేకపోతే 3 రోజులు ఓడిపోయేది ఉక్రెయిన్. నేను ఉక్రెయిన్ మీద కోపం లేదు, ఉక్రెయిన్ లేదు అంతకంటే. కానీ ఉక్రెయిన్ లో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన 7 సార్లు అధ్యక్ష ఎన్నిక జరిగింది. అక్కడ మంచి వ్యవస్థ ఉన్నది. మంచి వ్యవస్థను ఈయన కాపాడే క్రమంలో కొంత కాంప్రమైజ్ అయితే అయిపోయింది రష్యాతో. అది కాక అమెరికా మద్దతు చూసుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు బాగా మిడిచిపడ్డాడని నేను అంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, రామాయణ ఉదాహరణ చెప్తాను. వారి పోరులో రాముడు ధీమాతోనే సుగ్రీవుడు యుద్ధానికి పోతాడు. కానీ ఇద్దరిని గుర్తించలేక రాముడు కన్ఫ్యూజన్ పడతాడు. పడ్డప్పుడు వచ్చి నువ్వు రాముడిని చాలా పెద్ద ఎత్తున కోప్పడతాడు. ఏది సుగ్రీవుడు, నువ్వు మద్దతు ఇచ్చి పంపిన మొత్తం దెబ్బలు తాగిన చచ్చిపోయేటట్టు బతికినా, నేను పారిపోయి వచ్చినా, నువ్వు ఎందుకు నా వెళ్ళాను అప్పుడు చెప్తాడు. నెక్స్ట్ దండేసుకోమని చెప్తారు. కనుక ఇక్కడ కూడా ఏమైందంటే, ఇప్పుడు ఉక్రెయిన్ చూసింది ఏంటి, అమెరికా మద్దతు చూసుకొని వచ్చింది. ఇప్పుడు మా ప్రభుత్వం మారింది కదా, ఈయన కూడా మారాలి. రెండోది ఏమైందంటే, 7 అధ్యక్షులలో కూడా మంచి పద్ధతి ఏముందంటే, 50% దాటిన వాళ్ళే ఉక్రెయిన్ అధ్యక్షులు అవుతారు. 50% ఓట్లు దాటారు. అక్కడ 2 పద్ధతులు ఉంది. ఒకటేమో మనకు దామాషా పద్ధతి, అంటే ఓటింగ్ దామాషా పద్ధతి బట్టి ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయో 5% థ్రెషోల్డ్ పెడతారు. 5% కన్నా ఎక్కువ వస్తేనే, ఓట్లు ఎక్కువ వస్తేనే ఆ పార్టీకి సీట్లు వస్తాయి. సగం సీట్లు అట్లా ఎంచుకున్నారు, సగం సీట్లు ఏమో మన దగ్గర పార్లమెంట్ మెంబర్లను డైరెక్ట్ గా కూడా అట్లా అనుకుంటారు. అధ్యక్షుని ఎన్నిక మరింత ప్రత్యేకం. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడికి రానన్ని ఓట్లు 78% ఓట్లతోని ఉక్రెయిన్ అధ్యక్షుడు గెలిచిండు 2019లో, ఇదే జెలెన్స్కీ. కానీ 2024కి నీ పదవి కాలం అయిపోయింది. కానీ ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఎలాన్ మస్క్ హేళన చేస్తున్నాడు, ట్రంప్ హేళన చేస్తున్నాడు. నీ పదవి ఎప్పుడో అయిపోయింది, నువ్వు ఎన్నికలకి ఎట్లా పోతాడు ఆయన కూడా. వీళ్ళ ఆశయం కానీ యుద్ధం జరుగుతున్న ఎన్నికలకి ఎట్లా పోతాడు పోడు. కానీ ఇక్కడ ఒక 2 చెప్తున్నా, రష్యాను దగ్గర చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల నేనేమంటా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు వస్తాయి. ట్రంప్ దూకుడు వల్ల నేను పాజిటివ్ రిజల్ట్ చెప్తున్నాను. ఒకటి, ఈ రష్యాకు చైనాకు మన అమెరికాకు మధ్య ఈ శాశ్వత శత్రుత్వం ఎందుకు ఉండాలి? ఈ శత్రుత్వం వల్ల కదా రష్యా కొందరికి మద్దతు ఇవ్వడం, అమెరికా కొందరికి మద్దతు ఇవ్వడం, అట్లాగే చైనా కొందరికి మద్దతు ఇవ్వడం. కనుక ఏకధ్రువ ప్రపంచం నుంచి భిన్న ధ్రువ ప్రపంచం వైపు పోయే క్రమంలో ఎవరు సుప్రీం కాదు అనేది చేసుకురావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, రష్యాను కూడా గౌరవించాలి. పుతిన్ తో మాట్లాడిన గంటన్నర సేపు. ఇది ఉక్రోషమైంది ఎవరికి, ఉక్రెయిన్ అధ్యక్షుడికి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇంకోటి హెచ్చరించాడు, మీరు మేము కనుక ఒక నెల కనుక ఆయుధాల సంపత్తి ఆయుధాలు వేస్తే మీరు ఓడిపోతారు బాబు, లాభం లేదు, ఎవరి భూభాగంలో వాడు చల్లకుండా ఉండండి, మీ భూభాగం మీకు ఇప్పిస్తా అని అంటున్నాడు ఎవరు, ట్రంప్. కనుక దీనికి వినాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే అక్కడ ఇంకొక పద్ధతి ఉంది, 2 సార్లు కంటే ఎక్కువ అధ్యక్షుడు ఎవరు చేయడానికి వీలేదు ఉక్రెయిన్ లో. అవును. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ముగిస్తే ఈయనకే మంచి మద్దతు ఉంది, వాటికి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ మంచి మద్దతు ఉంది దేశంలో. ఆనాడు 75% గెలవచ్చు, కానీ ఇప్పుడు 50% దాటి అయితే గెలుస్తారు కదా. ఏం చేయాలంటే నాటో కూటమిలో చేర్చుకోమంటున్నారు, నష్టమే ఉంది. ఇప్పుడు నువ్వు మావాడివే కానీ నీకు ముద్ర వెయ్య అంటున్నాడు, నువ్వు మావాడివే ముద్ర వెయ్య మరి ఇలాంటప్పుడు నాటో దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చే విషయంలో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా రామ్మోహన్ గారు? ఇదే కదా, నాటో దేశాలలో మళ్ళీ అమెరికాతో విభేదిస్తున్న దేశాలు ఉన్నాయి, నాటో దేశాలు ఫ్రాన్స్, బ్రిటన్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ట్రంప్ ఎడాపెడా చెప్పేస్తున్నామా, ఎడాపెడా ట్రంప్ అని మన వ్యాసం రాశారు. ఇటు పక్క ఎప్పటికీ బేర్ చేస్తారు, దానివల్ల నష్టం కూడా జరుగుతుంది ట్రంప్. ఉదాహరణకి ఇప్పుడు ఏమైంది, యూరోపియన్ యూనియన్ కు మీరు కనుక యూరో కనుక డెవలప్ చేస్తే మీకు తాట నిలుస్తా అంటున్నాడు. అట్లాగే బ్రిక్ కంట్రీస్ కి ఏమో మనం కూడా ఉన్నాం అందులో, బ్రిక్ కంట్రీస్ కి ఏమో మీరు కనుక బ్రిక్ కరెన్సీ కనుక చేస్తా అనుకుంటే మీ డాలర్ విలువ తగ్గిస్తా అంటే నేను ఊరుకోలేదు అంటున్నాడు. కనుక ఇప్పుడు నాటో కూటమి నుంచి మద్దతు రాదు, ఎవరికి ట్రంప్ రాదు. మీరు చెప్పింది మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఎందుకు రాదంటే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువ భాగం ఓన్లీ అమెరికా నుంచి సాయం మొదలే ఎవరు మన ఉక్రెయిన్ దేశం, వీళ్ళందరికీ దేశం అందులో మొత్తం భాగం 35% మాత్రమే వీళ్ళు అమెరికా వాళ్ళు సాయం చేశారు ఈ యుద్ధానికి. మిగతా 65% మిగతా యూరోప్ కంట్రీస్ చేస్తున్నాయి, నాటో కూటమి దేశాలు చేస్తున్నాయి. అంటే అమెరికాకు అనుకున్న ఉన్న దేశాలు. కానీ అమెరికాకు అనుకున్న ఉన్న దేశాలు కూడా ఈ సుంకాల పెంపు వీటి వల్ల, రెండోది కొన్ని దేశాలకు సైనిక సహాయం చేసే సైనిక సహాయాన్ని ఉపసంహరించుకుంటాం, మీ దేశంలో మా సైన్యం ఎందుకు ఉండాలి, మా సైన్యం ఎందుకు చచ్చిపోవాలి, అంతే కదా. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో జరిగింది కదా, కనుక మేమని చచ్చిపోవాలి, మా సైనికులు చచ్చిపోవాలి, మీరేం బాగుపడాలి అని మెల్లమెల్లగా ఆర్థిక క్రమశిక్షణ వైపు పోతున్నాను అంటున్నాను నేను. ట్రంప్ పోయేది ఏంటంటే తమ దేశంలోని వనరులను తమ దేశంలో ఖర్చు పెట్టుకుందాం. ఇది ఎవరైనా ఒప్పుకుంటారు కదా, సూత్రం అయితే కరెక్ట్ కదా. అమలు కరెక్ట్ కాకపోవచ్చు శ్రవంతి గారు, అమలు దూకుడుగా ఉండొచ్చు. దూకుడు ఏది, అటు యూరోపియన్ కంట్రీస్ ను దూరం చేసుకుంటున్నాడు, ఇటు పక్క బ్రిక్ కంట్రీస్ ను దూరం చేస్తున్నాడు. కానీ ఆర్థిక అవసరాల రీత్యా ఆర్థిక పోరాటంలో అమెరికాతో అందరికి అవసరం ఉంది, అమెరికా కూడా అందరితో అవసరం ఉంది. అంటే సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నట్టు ఈ రెండు కలవాలంటే దూకుడుగా పోతున్నాడు. కానీ మెల్లమెల్లగా అనుభవానికి ఒకవేళ ఉక్రెయిన్ తో మద్దతు ఉపసంహరించుకుంటే ఉక్రెయిన్ మనుగడ ఎలా ఉండబోతోందండి? చాలా అధ్వానం. ఏమంటున్నారు, మిగతా దేశాలు ఎంత చేసినా కూడా మహాతి ఇంకో 6 నెలలు కావచ్చు. రష్యా అమెరికా కలిపి, రష్యా కనుక సూత్రప్రాయంగా యుద్ధానికి నేను విరమణకి నేను ఒప్పుకుంటున్నా అంటే ఉక్రెయిన్ ఏం చేయలేదు. ఉక్రెయిన్ యుద్ధం ముగియాల్సింది. భౌతిక యుద్ధాలు ఎన్ని రోజులు చేసుకుంటారు వీళ్ళు, ఎప్పుడో ఒకసారి ఈ యుద్ధం ముగియాల్సిందే కదా. యుద్ధం ముగిసే వైపు పోదామా, యుద్ధం పెంచుదామా? ఇప్పటిదాకా జో బైడెన్ ఇచ్చింది అదే, ఈ నాటో కూటమి ఆయన చేసిన అవే. కనుక రష్యా పెద్ద మంచిది, రష్యా మారిపోయింది అంటలేదు, పెద్ద విలన్ రష్యానే. కాకపోతే రష్యాను మార్చుకోవాలంటే రష్యాకు ఒక హామీ ఇస్తున్నాడు, పుతిన్ కు పెద్ద బహుమతి ట్రంప్ ఇచ్చేది ఏంటంటే నాటో కూటమిలో వీళ్ళని చేర్చుకోము. సమస్య రష్యా అంటే ఏంటి, పక్కలో బల్యం లాగా నాటో కూటమిని చేర్చుకుంటే ఈ మొత్తం ఆయుధ సంపత్తి తీసుకొచ్చి పెడతారు. రేపు రష్యా ఉనికికే ప్రమాదం, ఇక్కడి నుంచి మిసైల్స్ వేస్తారు, ఇక్కడి నుంచి క్షిపణులు వేస్తారు, ఇక్కడ మన సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటారనే కదా. మీ దేశం ఉందని మా దేశం ఏముంటారని ట్రంప్ అంటే నష్టం లేదు కదా. అంటే సామ్రాజ్యవాదం నుంచి తగ్గించుకుంటే మంచిదా, పెంచుకుంటే మంచిదా అని మనకు కూడా. ఉక్రెయిన్ దేశం కనుక ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు కనుక, లేకపోతే వాళ్ళ జనాభా ఎక్కువ కనుక, ఇది చూడొద్దు. మనం చూడాల్సింది యుద్ధాన్ని మాత్రం వద్దు, యుద్ధం ఆగాలి, శాంతి నెలకొంది. గాజా పాలిస్తాన్ యుద్ధంలో మన ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక మార్పు వచ్చింది, ఇది కూడా జరుగుతుంది కోరుకుంది. కానీ ట్రంప్ ప్రతి చర్యను సమర్థిస్తారు.